హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు తమిళ్లో చూసినట్టు మేమైతే కొండగట్టుకైతే బయలుదేరి వెళ్తున్నాము. మా చిన్న బాబుకి పుట్టెంటుకల కోసము. ఇప్పుడు మా చిన్నోడికి 11 months, అందుకనే ఇప్పుడైతే తీయించడానికైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది మార్నింగ్. మేము 1 dayలోనే వెళ్ళి రావాలి, అందుకనే మార్నింగ్ అయితేనే బయలుదేరాము. ఫస్ట్ అయితే నేను లేచి తర్వాత పిల్లల్ని అయితే లేపాను. నేను పిల్లలకి రెడీ చేసేలోపు మా హస్బెండ్ అయితే మంచి కాఫీ అయితే కలిపిచ్చారు. ఈరోజు కొండగట్టు ప్రయాణము. ఫస్ట్ అయితే కొండగట్టుకైతే వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటికి వేములవాడ టెంపుల్కి కూడా వెళ్తున్నాము, రాజరాజేశ్వర టెంపుల్కి. అలా కుదిరింది మాకు. ఎలాంటి ప్లాన్ లేకుండా అయితే మేము వెళ్తున్నాము. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొండగట్టు ప్రయాణం అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మేము పిల్లల కోసము బ్యాక్ సైడ్ మొత్తం సెట్ చేస్తున్నారు మా హస్బెండ్. పిల్లలు పడుకుంటారు కదా అని. యాక్చువల్గా అయితే ఈయన మా ముగ్గురు కోసం అయితే సెట్ చేస్తున్నారు, కానీ నాకు ముందు సీట్లో కూర్చోవడమే చాలా ఇష్టము. తర్వాత అయితే మేము ఇలా సెట్ చేసేసుకున్నాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు ఈ కొండగట్టు ప్రయాణం అయితే. మేము కార్ తీసుకున్న కాడి నుంచి అయితే ఎప్పుడు ఇలా సెట్ చేసుకోలే, ఫస్ట్ టైం అయితే ఇలా సెట్ చేశారు. ఇలా బ్యాక్ సైడ్ పిల్లలకైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా కూడా కొంచెం కంఫర్ట్గా అయితే పడుకోవచ్చు అలసిపోయి ఉంటే. మాకైతే పిల్లలకి బాగా యూజ్ అయ్యింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తం చీకటిగా ఉంది, మార్నింగ్ కదా. తర్వాత అయితే ఫస్ట్ ఒక వికెట్ అయితే అవుట్ అయిపోయింది. అదే మా బిట్టుగాడు మంచి నిద్రపోతున్నాడు. వాడికి మంచి పడుకోమంటే వాడేమో అటు ఇటు కాకుండా అడ్డంగా పడుకున్నాడు. పైనంతా ప్లేస్ వదిలేసి వాడు లాస్ట్కి అయితే వెళ్ళి పడుకున్నాడు. పైన కనిపిస్తుంది కదా ఎంత ప్లేస్ వదిలేసి కిందకి వెళ్ళి పడుకున్నారు. మా చిన్నోడిని కూడా పనుకోపెట్టేసి నేను ముందు సీట్లోకి అయితే వచ్చేసాను. మాకైతే ఇప్పుడు 2 hours చూపిస్తుంది. ఇంటి దగ్గర నుంచి అయితే కరెక్ట్గా 3 hours ఒక 10 minutes ఆ టైం మాత్రం చూపించింది. దగ్గరేగానే అనిపించేసింది నాకైతే. ఇద్దరము ఇలా జర్నీ అయితే మాట్లాడుకుంటూ అయితే నాకైతే అసలు ఏమనిపించలేదు, తొందరగా వెళ్ళిపోయినట్టు అయితే అనిపించేసింది. యాక్చువల్గా అయితే ఇందులో మేము ఒరిజినల్ వాయిస్ పెడదామని అయితే అనుకున్నాము, కానీ డిస్టర్బెన్స్ వల్ల అయితే ఏం పెట్టలేకపోయాము. అంతా సరిగ్గా సౌండ్ అయితే వినిపించలేదు. తర్వాత అయితే మా హస్బెండ్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందరిని పిలిచాము, ఎవరు రాలేకపోయారు. అలా అని చెప్పి మేము ఇంకా బయలుదేరి వచ్చేసేసాము. మా బిట్టు వెనక నుంచి అయితే చూసి ఎవరితో మాట్లాడుతున్నాడా మా డాడీ అనుకున్నాడు, అందుకే అలా చూశాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడని నేను కూడా సైలెంట్ వింటూ ఉన్నాను. నాకైతే ఫ్రంట్ సీట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అసలు నాకు టైమే తెలీదు. అందులో సాంగ్స్ పెట్టుకుంటూ మేము ఎక్కువ వింటాము సాంగ్స్. తర్వాత మధ్యలో అయితే ఇక్కడ ప్లేస్ చాలా బాగుందంటే ఇక్కడైతే కార్ అయితే సైడ్కి ఆపారు. చాలా బాగుంది. మార్నింగ్ కదా, నాకు తెలిసి అప్పుడు టైము 6 అవ్వచ్చు అనుకుంటున్నా. ఈ ప్లేసు మార్నింగ్ ఇంత అందంగా ఉంది, కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే అస్సలు ఆపోజిట్ ఉంది. ఇంత అందంగా అయితే అస్సలు కనిపించలే. మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే మార్నింగ్ ఎంత పచ్చగా అసలు చాలా బాగా అనిపించింది. అలా మేము ముగ్గురం అయితే కొంచెంసేపు చూసి అటు ఇటు తిరిగేసి మేమైతే వెళ్ళిపోయాం మళ్ళీ. మా చిన్నోడు ఎక్కడా అని అనుకుంటున్నారేమో, వాడు కారులోనే పడుకొని అయితే ఉన్నాడు.
కొంచెం ముందుకెళ్ళాక టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ అయితే చాలా బాగుంది. అక్కడే ఇక్కడ మొత్తం మొక్కజొన్న తోట అయితే ఉంది. అక్కడ లోపలికైతే ఇలా వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. మా చిన్నోడైతే అసలు ఫ్రంటే చూడట్లేదు, మొత్తం ఆ ఆకులని అవి కదులుతున్నాయి కదా వాటిని చూస్తూ ఉన్నాడు. కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. చుట్టుపక్కల మంచిగా మేమైతే ఇద్దరము 2 చాయ్ అయితే తీసుకున్నాము. మా బిట్టుకు అయితే బూస్ట్ చెప్పాడు మా హస్బెండ్. మా చిన్నోడినైతే అలా కూర్చోబెట్టుకున్నాము. అస్సలు సతాయించలేడు వాడైతే. ఇలా టిఫిన్ చేశాక చాయ్ అయితే తాగేసి మేము అలా కొంచెం సేపు కూర్చొని బయలుదేరిపోయాము. మళ్ళీ మా చిన్నోడు పిల్క చూడండి ఎలా ఉందో. గుండె అయిపోయినాక నాకు పిలికేసే బాధ అయితే ఉండదు. అసలు నా ప్లానింగ్, మా హస్బెండ్ ప్లానింగ్, నా ప్లానింగ్ వేరుండే. ఎప్పటి నుంచో మేము మా చిన్నోడికి 6 months ఉన్నప్పటి నుంచి అనుకున్నాము అందరం కలిసి వెళ్ళాలి కార్లో, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా వెళ్ళేసి రావాలి అనుకున్నాము. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యామిలీ రాలే, అక్కడ ఫ్యామిలీ రాలే, మాకు మేమే వెళ్ళాల్సి వచ్చింది. కానీ ట్రిప్ మాత్రం మాకు మెమరబుల్గా అయితే ఉండిపోయింది. అలా మాట్లాడుకుంటూ కొండగట్టుకు దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము, కొండగట్టు, ముత్యంపేట అంట. నేను ఇది నాకు తెలిసి 3rd time అనుకుంటున్నాను. ఫస్ట్ మా బిట్టు నా కడుపులో ఉన్నప్పుడు, అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే ఒకసారి వచ్చాను. అప్పుడు కానీ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను నేను, కొంచెం హెల్త్ బాగాలేక. తర్వాత 2nd time అయితే వాడు పుట్టాక వాడికి 2వసారి మొక్కుంది ఇక్కడ, అందుకని అప్పుడు వచ్చాను. కానీ నాకు అప్పుడు అంత గుర్తుకు లేదు, ఎలా వచ్చాము, ప్లేసు ఎక్కడెక్కడ తిరిగామనేది అయితే నాకు అంత ఐడియా అయితే ఏం లేదు. అందరితో వచ్చాము అప్పుడు, మా అత్త తీసుకొని వచ్చింది అందరితోటి. ఇప్పుడైతే 3rd time ఇలా మా చిన్నోడికి పుట్టెంటుకలు అయితే ఇక్కడ మొక్కున్నారు మా హస్బెండ్, తీపిస్తామని. ఇప్పటికే వాడికి హెయిర్ అయితే చాలా ఎక్కువైపోయింది. హెయిర్ ముందైతే వాడి ముక్కు దాటి కిందకైతే వాడి పెదాల మీద దాకైతే వచ్చేసింది. అందులోనూ ఇప్పుడు తీపియకపోతే మళ్ళీ 3 years దాకా తీపించొద్దు అది అని చెప్పి అంటున్నారు. అందుకే 11th monthలోనే తీపిచ్చేసుకుందామని మేమైతే డిసైడ్ అయిపోయాము. అంటే ఇది సండే రోజు మేము వెళ్ళింది టెంపుల్కి అయితే. సాటర్డే రోజే మేము పంతులకి అయితే అడిగి కనుక్కున్నాము ఏ రోజైతే బాగుంటుంది అని చెప్పి. కానీ సండే రోజే బాగుందని మరీ చెప్పారు. అలా అని చెప్పి ఈ సడన్ ట్రిప్ అనమాట. అందులోనూ బాబుది బర్త్డే వచ్చేలోపు కొంచెం వాడికి హెయిర్ అయినా వచ్చేసిద్ది కదా అన్నట్టు వచ్చాము. అసలు లోపల ఎంట్రీ అవ్వగానే మంచిగా కోతులతో అయితే దర్శనం, ఎటు చూసినా వాటి దర్శనమే ఉంది మనకైతే. అసలు ఎటువైపు చూసినా కోతులే. అసలు ఎంతో ముద్దు చిన్న కోతులైతే ముద్దు ఉన్నాయి. అసలు ఆ గుడి మొత్తం అవే, ఎక్కడ పడితే అక్కడ. సండే కదా జనాలు ఎక్కువ ఉంటారేమో అని భయపడిపోయాము. కానీ జనాలు అయితే అంతేం లేరు, తక్కువనే ఉన్నారు. మేమైతే ఫస్ట్ ఈ
కోనేరులో అయితే మునగాలంట. ఫస్ట్ వీళ్ళకి గుండు చేయించుకునే ముందు అందులో తడిచాకనే గుండు అయితే చేయించుకోవాలంట వీళ్ళు. కోనర్లో అయితే బాబుకి అయితే తల తడిపేస్తాం మామూలుగా. వీడైతే స్విమ్మింగ్ చేద్దామని రెడీ అయిపోతున్నాడు కండలు వీరులాగా. ఇగో లోపలికైతే వెళ్ళాడు, చూపిస్తున్నాం కదా. అందులో అంత హైట్ అయితే వాటర్ ఏం లేవు, అందుకే మేము ఏమంత పట్టించుకోలేమని. మళ్ళా అప్పటికి వద్దు వద్దు అంటే కూడా ఆడుకున్నాడు. కానీ చాలా కూల్ ఉన్నాయి ఆ వాటరు. నేనైతే అసలు ఉట్టి చేయి పెట్టి వాటర్ తల మీద అనేసుకున్నాను. ఇగో కనిపిస్తున్నాడు మనది ఆంజనేయ స్వామి. అసలు అందరు ఇక్కడ వేములవాడ టెంపుల్కి, రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళి అందరు ఇక్కడికైతే వస్తారు. కానీ మేము బాబుకి 12 లోపు గుండు కొట్టిస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. అలా అని చెప్పి ఫస్ట్ మేము డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చాము. మాకు మొక్కు ఉందని ఇక్కడ తీర్చుకొని వెళ్ళేదారిలోనే కాబట్టి వేములవాడ టెంపుల్కి కూడా వెళ్దామని మేము అనుకున్నాం. అన్నీ మేము సడన్గానే అనుకున్నాం, ఏది ఎక్కడ ప్లాన్ అయితే చేయలేము. మేము ఒకవేళ ప్లాన్ వేసినా అది అవ్వదు. అందుకనే ఇలానే కంటిన్యూ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇలానే మేము వాడైతే వాటర్లో మస్తు ఎంజాయ్ చేశాడు. మా పెద్దోడైతే. మా హస్బెండ్ లోపలికి వెళ్ళాడు, కానీ ఆయన ఒకవేళ మునగాలన్నా మునిగేంత వాటర్ లేదు, అందుకే కూర్చొని వాటర్లో పైన పూసుకుంటున్నాడు. నేను దగ్గరకు వచ్చాక అడిగాను, నువ్వేంటి అందరు అలా మునిగి నీళ్ళు పోసుకుంటున్నారు, నువ్వెందుకంటే కూర్చొని వాటర్ పోసుకున్నా అంటే, నేను అసలు మునగాలన్నా మునిగేంత వాటర్ లేవు అవి, అందుకే నేను అలా నీళ్ళు తల మీద తడుపుకొని వచ్చానని అన్నాడు. నేను అలా తల మీద నీళ్ళైతే చల్లుకొని లోపలికైతే వచ్చాను. మా చిన్నోడు ఎలా చేయించుకుంటాడో ఏమో అని నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను. దేవుడి దవల్ల అయితే చాలా సైలెంట్గానే తీపిచ్చుకున్నాడు. కొంచెం సేపు తర్వాత అయితే ఆయన హెడ్ పట్టుకున్నాడని చెప్పి ఏడ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఏం అడవలేడు చాలా వరకు అయితే. వీడైతే నవ్వుతున్నాడు, వాడికి గుండు చేపిస్తున్నాడని. ఫస్ట్ కత్తెలు తీసుకున్నాడు, అది తీయడం మర్చిపోయాను. తర్వాతనే గుండు స్టార్ట్ చేసిండు. వాడి హెయిర్ చాలా బాగుంటుంది మా ఊడిదైతే. అసలు తలస్నానం చేయించినప్పుడు అయితే హెయిర్ ఇట్లా సిల్కీ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే వాడికి గుండె అయిపోతుంది, చిన్న గుండు. మా హస్బెండ్కి కూడా గుండె, మా బిట్టుగాడికి గుండె. వాళ్ళు ముగ్గురు గుండు చేయించుకుంటారు. నేను కత్తెరలు ఇవ్వాలి. నేను వీళ్ళు గుండు చేయించుకుంటే ఆ టెన్షన్లో పడి మర్చిపోయి నేను కత్తెరలు ఇవ్వకుండానే బయటకు అయితే వెళ్ళిపోయాను. తర్వాత స్నానానికి వెళ్ళే ముందు గుర్తుకొచ్చి అయ్యో నేను కత్తెరలు ఇవ్వలేనని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి అయితే కత్తెరలు ఇచ్చేసాను. వాడికి అట్లా హెయిర్ వెనకాల కనిపిస్తుంటే మోటు పట్టులో మోటులాగా అయితే కనిపించాడు. తర్వాత అయితే మా హస్బెండ్కి గుండు అయితే గుండైపోతున్నాడు, పెద్ద గుండు. వీడు ఆల్రెడీ అయిపోయింది పాపం. వీడికి వీడియో సరిగ్గా తీయలేకపోయాము, మా చిన్నోడు ఏడుస్తుందని. ఫైనల్గా అయితే మేము ఇలా రెడీ అయితే అయిపోయాము దర్శనానికి. టైం అయిపోతుందని మా హస్బెండ్ గోల టెన్షన్లో మేముంటే, వీడేమో నాకు గుండు వద్దంటే ఎందుకు చేయించారు మమ్మీ, నాకు గుండు వద్దన్నా కదా, అందరూ ఎక్కిరిస్తారు, మీకు చెప్పినా కూడా వినలేరు మీరు అని చెప్పి వాడు చాలాసేపు నాతో మాట్లాడు నాకు ఎందుకు గుండు చేయించారని. తర్వాత అయితే ఆ బ్యాగ్ కార్లో పెట్టడానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్. అప్పటి వరకు మేము వెయిట్ చేసాము గుడి బయటనే. అసలు టెంపుల్ ఎంత బాగుందో, ఫ్రంట్ అయితే చాలా బాగుంది. అక్కడ చూడండి, ఎటువైపు చూసినా అసలు చిన్న చిన్న కోతులే. కానీ మేము చాలా ఫ్రీగా టెన్షన్ పడకుండా అయితే తిరిగాము. అక్కడైతే నిదానంగా చూసుకున్నా. నేను కొండగట్టు టెంపుల్ నేను ఫస్ట్ టైం నిదానంగా చూసుకున్నాను. అంటే ఇది 3rd టైం అని చెప్పాను కదా. ఫస్ట్ టైం అయితే అసలు కొండపైకి రాలేను. సెకండ్ టైం అయితే వచ్చాను, కానీ చుట్టాలతో వచ్చాను. అప్పుడంతా ఇట్లా అయితే నిదానంగా అయితే చూసుకోలేకపోయాను. ఇప్పుడైతే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. అందులోనూ టెంపుల్ కూడా మొత్తం నేను మనశ్శాంతిగా అయితే చూసుకున్నాను.
మనకి ఈ కొండగట్టు మీద ఆంజనేయ స్వామి త్రిముఖాలతోటి దర్శనమిస్తారు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం, మరొకటి నారసింహస్వామి ముఖము కాగా సీతారాముల వారి ముఖం కూడా కనిపిస్తుంది మనకి ఆంజనేయ స్వామిలో. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఎక్కడ మనము చూడని విధంగా అయితే మనం ఈ కొండగట్టులో అయితే ఆంజనేయ స్వామిని ఇలా దర్శించుకోవచ్చు. ఈ కొండగట్టుకి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. మాకైతే చాలా ఎక్కువ భక్తి ఆంజనేయ స్వామి అయితే. మా ఇంట్లో అందరము బాగా కొలుస్తాము. మా బిట్టుకైతే చాలా ఇష్టము. వాడికైతే హనుమాన్ అంటే చాలు. మా అందరికీ చాలా ఎక్కువ నమ్మకము. కొండగట్టులో అయితే దర్శనము కంప్లీట్ చేసేసుకొని మేము ఇప్పుడైతే వేములవాడ టెంపుల్కి వెళ్తున్నాము, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్కి. అక్కడ కూడా కనుక్కున్నాము, అంత రష్ అయితే లేదన్నారు. టెంపుల్లో కూడా కనిపిస్తున్నారు కదా, జనాలు అయితే ఎక్కువైతే ఏం లేరు. మంచిగా ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది. మాకైతే మా చిన్న గుండెను చూసి మాకు మధ్యలో నుంచి ఒక ఆంటీ అయితే మా హస్బెండ్ అడగడం వల్ల మాకు లోపలికి పంపించేశారు. దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు. మీలో ఎంతమంది కొండగట్టుకి వచ్చారో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వేములవాడ టెంపుల్కి కూడా వచ్చారో కామెంట్ చేయండి. ఎవరైనా ఫాస్ట్ వేములవాడ టెంపుల్కి వచ్చి కొండగట్టుకు అయితే వెళ్తారంట, కానీ మేము ఇటు చూసుకొని ఫస్ట్ మాది, తర్వాత ఇటైతే చూసుకున్నాము వేములవాడ టెంపుల్. తర్వాత కూడా టైం ఉంటే కొమరవెల్లి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నా. ఇంతకుముందు వెళ్ళాము, అది కూడా ఒకసారి వెళ్దాం టైం ఉంటే అనుకున్నాము. కానీ పిల్లలు అలసిపోయి మంచి నిద్ర అయితే వేస్తున్నారు బ్యాక్ సైడ్, అందులో చీకటి కూడా అవుతుంది. సరేలే ఇంకా ఎందుకు పిల్లలతో రిస్క్ అని చెప్పేసి మేమైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. కనిపిస్తుంది కదా హనుమాన్ది, అది నేను తీసుకున్నాను. చాలా బాగా కనిపిస్తుంది కదా చూడ్డానికైతే. మా వీడియో ఎలా ఉందో, మా ప్రయాణం మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. నచ్చిందే అనుకుంటున్నాను అందరికీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.